ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మేడం, ఆ లెక్చరర్ ప్రమోద్ కేసులో మీరు కేవలం ఎంక్వైరీ చేసి ఫైన్ వేస్తే సరిపోదు. రైడ్ జరగాలి. అంతకంటే ముందు ఒక స్క్వాడ్ టీంతో నిఘా పెట్టి అక్రమ ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సేకరించి అతడికి శిక్ష పడేలా చేయాలి మేడం. మీ మాటల్లో ద్వేషం కనిపిస్తుంది. ఒక లెక్చరర్ పైన అంత కోపం దేనికి? ఆయన ట్యూషన్ ఫీజుల కోసం ఊర్లో ఉన్న నా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది మేడం. ఓహోహో, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? బీటెక్ 4th ఇయర్ మేడం. అంటే మీ అబ్బాయి 3 ఏళ్ల క్రితం ఆ లెక్చరర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్తే ఇప్పుడు రివెంజ్ ప్లాన్ చేశారా? నైస్. అప్పుడే కంప్లైంట్ చేయాలనుకున్నా, కానీ అప్పుడు జిల్లా స్థాయి ఆఫీసర్ లేరు. అప్పుడు మీరు ట్యూషన్కి పంపకుండా ఉండాల్సిందే. నా కొడుకు మెరిట్ స్టూడెంట్ మేడం. అప్పుడు కాలేజీలో చెప్పేది వింటే సరిపోతుంది కదా. సరిపోయేది, కానీ ఈయన ట్యూషన్ చెప్పడం వల్ల కాలేజ్లో సరిగ్గా పాఠం చెప్పేవారు కాదు. మాకు వేరే చాయిస్ లేదు మేడం. మళ్ళీ ర్యాంక్ మిస్ అవుతుందని ఈయన ట్యూషన్లో బలవంతంగా చేరాల్సి వచ్చింది. అంటే నిర్బంధ ట్యూషన్ విధానం అన్నమాట. అయితే ఆ లెక్చరర్ చేసింది అన్యాయమే. మీలాంటి చాలా మంది నుంచి ఫీజులుగా వసూలు చేసిన డబ్బుకు ట్యాక్స్ పే చేయటం లేదు. కాబట్టి ఆయన్ని విచారించి ట్యాక్స్ కట్టించుకోవాలి. ఎంతుండొచ్చు ఆయన దగ్గర? సరిగ్గా తెలీదు మేడం. 1 కోటి రూపాయలుండొచ్చా? ఉండొచ్చు మేడం. అయితే ఎంక్వైరీ చేస్తాను. లెక్చరర్ అంటున్నారు. మామూలుగా వీళ్ళు చట్టానికి భయపడతారు. పిలిచి మాట్లాడితే ట్యాక్స్ కట్టేస్తారు. పిలిచి చెప్తారు, ఆయన ట్యాక్స్ కడతారు, అంతేనా? డిపార్ట్మెంట్కి కావాల్సింది అంతేగా. అప్పుడు అంతా గుట్టుగా జరిగిపోతుంది మేడం. కానీ ఆయన చేసిన తప్పు పబ్లిక్కి తెలియజేసే బాధ్యత మీ పైన లేదా? మీరు మీ లిమిట్స్లో ఉండటం మంచిది. నాకు మీరు బాధ్యతలు గుర్తు చేసి ఎలా డ్యూటీ చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అది కాదు మేడం. ఆయన ఆస్తులు జప్తు చేసి శిక్ష పడేలా చేస్తే ఆయన చేసిన తప్పు బయటకు తెలుస్తుంది. అప్పుడలా ట్యాక్స్ పే చేయని వారంతా దారిలోకి వస్తారని. మీరు తెలివైనవారు. మీరు చెప్తున్న మెథడ్ ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వచ్చేలానే ఉన్నాయి. అవును, ఇంతకీ మీరేం చేస్తారు? 26 ఏళ్లుగా అకౌంటెంట్గా పనిచేస్తున్నాను మేడం. నైస్. శాలరీ ఎంత వస్తుంది? ఒక 4-5 చోట్ల పనిచేస్తున్నాను. అక్కడ కంపెనీ టర్నోవర్ని బట్టి శాలరీ ఇస్తారు. ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది మేడం. అయినా నా గురించి ఎందుకు? నేను లెక్చరర్ గురించి సమాచారం ఇవ్వడానికి వస్తే మీరు నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్. సాధారణంగా దొంగే దొంగ అని అరిచే రోజులివి. కానీ మీరు... సారీ మేడం, నేను అలాంటి వాణ్ణి కాదు. ఎలా తెలుస్తుంది? కావాలంటే నా జీతం గురించి ఎంక్వైరీ చేసుకోండి. నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూడండి. ఎవరెవరి దగ్గర పనిచేస్తున్నారు? అది మీరు చెప్పకపోయినా ప్రతి సంవత్సరం ట్యాక్స్ పే చేస్తున్న వివరాలు తీస్తే మీరు ఎక్కడ పనిచేసేది తెలిసిపోతుంది. చెప్పండి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? రఘురామ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో. నీలకంఠం గారి కాలేజీలో పనిచేయటం లేదా? చేస్తున్నాను మేడం, అక్కడ కూడా పనిచేస్తున్నాను. అక్కడే కదా ఈ లెక్చరర్ కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన కేస్ ప్రోగ్రెస్లోనే ఉంది. కానీ నాకు నీలకంఠం కేసు అంటే ఇంట్రెస్ట్ ఉంది. రఘురామ్ ఫైనాన్స్ కేసుని టార్గెట్ చేయాలనుకుంటున్నాను. మీరు వీళ్ళ దగ్గర చాలా కాలంగా అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. అక్కడ లెక్కలు ఎలా తారుమారయ్యేది మీకు బాగా తెలిసే ఉంటుంది. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నేనిక్కడ కూర్చున్నది అధికారాన్ని దుర్వినియోగం చేయటానికి కాదు, సరైన పద్ధతిలో అందరినీ దారిలో పెట్టడానికి. ఇక మీరు వెళ్ళొచ్చు.
వస్తాను మేడం. అక్కడికి వెళ్ళి ఇదంతా వాళ్ళ చెవుల్లో ఊదకండి. ఏదన్నా తారుమారైతే వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకు మీరే కారణమని మిమ్మల్నే ఊదేస్తారు. జాగ్రత్త. ఆ నీలకంఠం ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఏంటో ఏమో, ఈ మధ్య నీలకంఠం గారి పరిస్థితి అస్సలు బాగోట్లేదండి. బాలేంది ఆయన టైం కాదు, మీ టైం. ఏమంటున్నారు? ఆ నీలకంఠం కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక ఊడే పరిస్థితి వచ్చింది. అసలు ఏమైందో సరిగ్గా చెప్పండి. చెప్పడానికేముంది, మీకు తలలో నాలుక లాంటి కూతురు కాపురంలో నిప్పులు పోసినట్టయింది. ఆ నీలకంఠం వేసిన ప్లాన్ అంతా మనకే ఉల్టా అయింది. అలా జరగడానికి వీల్లేదండి. సైట్ నా కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాక నా అల్లుణ్ణి ఆ దేవిక ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో దూరం పెట్టిందని విన్నాను. అదంతా ఆ దేవికాడిన డ్రామా. మైండ్ గేమ్ ఆడటంలో నీలకంఠం 3 ఆకులు చదివితే దేవిక 6 ఆకులు ఎక్కువే చదివింది. నీలకంఠం చేసిన కుట్ర ఆ దేవికకి తెలియడంతో మీ అల్లుడు ఆ దేవికకు ఇంకా క్లోజ్ అయిపోయాడు. వాళ్ళిద్దరు అసలు ఆఫీస్ వదలడం లేదంటే. నిజమా? నిజమే. ఆ నీలకంఠానికి ఏం పోయింది? పోతే ఓ సైట్ పోయింది. దానికి కూడా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. సరే, అవి ఇవ్వడానికి మీకు ఇబ్బంది లేదు, కానీ ఆ సైట్ మీ సంసారానికే ఎసరు పెట్టిందంటే. చూడండి, మా అల్లుడు అలాంటివాడు కాదు. కాకపోతే మీ అల్లుడు ఆఫీస్ వదిలి ఇంటికి ఎందుకు రావట్లేదు? అసలు మీ అల్లుడు ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నాడు? రాత్రి 11-12 గంటలు అవుతుందని నా కూతురు చెప్పింది. అంతవరకు ఆఫీసులో ఏం పని ఉంటుంది? నేను కూడా ఇన్స్పెక్టర్నే. 6-6:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాను. చూడండి, ఆ అసిస్టెంట్ కమిషనర్కు మా అల్లుడి మీద నమ్మకం ఎక్కువ. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అందుకే ఎక్కువ పని అప్పచెప్పుండొచ్చు. ఏమి స్ట్రిక్టు? నా బొంద స్ట్రిక్టు. ఒకవేళ స్ట్రిక్ట్గా ఉంటే టైం విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి కదా. డబ్బు సంపాదన మీద మోజు లేనప్పుడు ఆఫీస్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మరెందుకు అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నాడు? దేని మీద మోజో? అంటే అందులో అంత ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న అమ్మాయి, చూడ్డానికి బాగుంది, అధికారంలో ఉంది, మొగుడిని వదిలేసి ఒక్కతే వచ్చింది. అలా అని దేవిక అది చీప్ క్యారెక్టర్ ఏం కాదు. ముట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ అమ్మాయి తండ్రిగా మీరే ఆలోచించాలి. అంత దూరం వెళ్తారంటారా? ఏమో చెప్పలేం. ఏదైనా వీక్ మూమెంట్ వస్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అప్పుడు కొలాప్స్ అయ్యేది మీ అమ్మాయి కాపురమే. అది మీ అమ్మాయి చెవును పడితే మునుపట్ల కాపురం చేయగలదా? ఆ చిన్న అనుమానం పెనుభూతమై పచ్చని కాపురాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏంటి? సరే, నాకేదో తెలిసింది చెప్పాను, ఇంక మీరే ఆలోచించుకోండి. వెళ్ళొస్తాను. మేడం, ఎంక్వైరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం. నీలకంఠం ఆస్తులపై ఎట్ ఎ టైం రైడ్ చేసి జప్తు చేసుకోవడానికి ఎంతమంది టీం అవసరం? నీలకంఠం ఉంటున్న ఇల్లు చాలా పెద్దది మేడం. కన్స్ట్రక్షన్ వర్క్స్ సూపర్వైజ్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంది. ఇక మిగిలినవి థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్, లాడ్జిలు, దేవస్థానాలు, కాలేజీలు అన్నీ కలిపి ఒక 17 నుండి 18 ప్లేస్లు ఉంటాయి మేడం. సో ప్రతి ప్లేస్కి రైడ్ చేయడానికి మినిమం 10 మెంబర్స్ టీం అవసరం. మొత్తం 200 మెంబర్స్ అవసరం అవుతారు. ఎస్ మేడం. ఇట్స్ ఆల్ రైట్. నీలకంఠం అకౌంటెంట్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? తెలుసు. అతనికి తల్లిదండ్రులు లేరా? తండ్రి ఉన్నారు మేడం. ఎక్కడుంటారు? పల్లెటూరులో ఉంటారు మేడం. ఇక్కడ నుంచి ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటారు మేడం. అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు సమాచారం.
ప్లేస్ చూసారా? లేదు, ఎందుకు? అక్కడేమీ ఉండకపోవచ్చని, ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గరే ఉండొచ్చని. అక్కడ ఏమీ ఉండదని మీరే డిసైడ్ అయితే ఎలా? అక్కడ ఎందుకు ఉండకూడదు? డ్రైవర్ ఉన్నాడా? లేడు మేడం. బండి కీస్ తీసుకోండి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇప్పుడే. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడైతే ఎవరికీ డౌట్ రాదు. ఆల్రెడీ 7:30 అయిపోయింది మేడం. అవును. మేడం, ఆ రోడ్లు కూడా బాగాలేదు. అక్కడికి వెళ్ళడానికి మనకి 3 గంటలు టైం పడుతుంది. ఇంకో గంట అక్కడ, తర్వాత తిరిగి ఎప్పుడొస్తాం మేడం? స్టే చేయడానికి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. మనం వెళ్లే దారిలో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో కనుక్కోండి. అక్కడే ఉండి ఉదయం వద్దాం. అంటే రాత్రి అక్కడే ఉండిపోవాలా? ఏ, మీ భార్య కడుపుతో ఉందనా? నో, అలా అని కాదు. ఫోన్ చేసి చెప్పండి. మీరు వెళ్ళకపోతే తను గొడవ పడుతుందేమో. అలా నేను లేదు మేడం. రావాలి అనుకుంటే రండి, మీ భార్య పర్మిషన్ ఇస్తే. లేదంటే నేనే వెళ్తాను. రోడ్ మ్యాప్ ఇవ్వండి చాలు. ఇంత రాత్రిపూట ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తారు మేడం? ఎందుకు వెళ్ళకూడదు? మీరే చెప్పారు కదా, ఈ ఆఫీస్లో నేనొక్కదాన్నే మగరాయున్నని. అలాంటప్పుడు ఆ మాత్రం డేర్ చేయకపోతే ఎలా? ఏమండి? హలో పుష్ప, ఒక ఎంక్వైరీ ఉంది, లేట్ అవుతుంది. పక్క ఊరికి వెళ్తున్నాను. అక్కడే ఉండిపోండి. అది చెప్పడానికే ఫోన్ చేశాను. నేను మార్నింగ్ వస్తాను. మార్నింగ్ కూడా దేనికి? రాకండి. మీకు భార్య ఇల్లు పడుతుందా? ఆఫీస్ ఉంటే చాలంతే. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని కూర్చుని తల నొప్పిగా ఉంది. ఇక నేను ఇక్కడ ఉండను, మా పుట్టింటికెళ్తాను. మేడం, మనం వెళ్దామా? మీ ఆవిడ అరుస్తుందా? లేదు, వెళ్ళమని చెప్పింది. యు ఆర్ రియల్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. సరే పద. ఓకే మేడం. మీరు మా ఇంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి? వరస్ట్గా. నేను వరస్ట్ కండిషన్లో ఉన్నాను కాబట్టే ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ వరకు అంటే నా ఇంటి వరకు రావాల్సిన మీరు ఎన్నిసార్లు కబురు చేసినా రావట్లేదే. నాకు అవసరం లేదు. విన్నారా శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారో? వదిలేయండి సార్, ఎలాగో కూర్చున్నాం కదా, కాసేపట్లో మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ రఘురామ్ ఇల్లు కదా, అక్కడికి వెళ్ళాల్సింది. ఆయన నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా హోటల్లో పెట్టుకోవాల్సింది. ఓపెన్ ప్లేస్లో మీటింగ్ అంటే నిఘా ఉంటుంది. ఆ దేవికకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఆమె ఇన్వెస్టిగేషన్కు మనమే ఎవిడెన్స్ రెడీ చేసి ఇచ్చినట్టుంటుంది. బాగా సంపాదించారు. సరిగ్గా ట్యాక్స్ పే చేసుంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎలా కట్టాలయ్యా? ఎలా కట్టాలో చెప్పు. సంపాదించిన డబ్బు మొత్తం నా ఒక్కడి లాకర్లోకి వచ్చి పడుతుందా? లేదు కదా. మినిస్టర్కు, కార్పొరేటర్కు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్కి వాటాలు పంచుతున్నాను కదా. ట్యాక్స్ కట్టాలంట, ట్యాక్స్. ఏం పంచుతున్నారు? 100 రూపాయలు సంపాదించి అందులో రూపాయి పంచుతున్నారు. దాన్నే 100 మార్లు చెప్పినా 100 రూపాయలు ఇచ్చినట్టు నమ్మిస్తున్నారు. ఏమయ్యా, నిజం చెప్పు, నీకేం ఇవ్వలేదా? ఇచ్చుకున్నారులేండి. మాకు లంచగొండులమని చెడ్డ పేరు, మీకు లక్షాధికారులని మంచి పేరు. ఏమయ్యా శ్రీనివాస్, చూడు ప్రకాష్ ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? నర్సింగ్ హోమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నేను చెప్పింది ఫాలో అవుతున్నారు కదా. ఆ పని చూడండి ముందు. అలాగే చూస్తాను. మీరే చెప్పండి ఏ రోజు చూడాలో. అప్పుడే విజిట్ కంప్లీట్ చేసి అక్కడ ఫిజికల్గా ఏముందో అదే రికార్డ్ చేసి వస్తాను. ఫార్మాలిటీగా ఫైన్ వేస్తాను, అది కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి. అప్పుడు మీరు చెప్పినట్టుగా 200 గజాల శాంక్షన్ డాక్యుమెంట్స్ని 500 గజాల డాక్యుమెంట్స్గా మార్చేద్దామన్నారు. ఇప్పుడేంటి ఏదో స్ట్రిక్ట్ ఆఫీసర్లో మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకపోతే
నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం అయ్యేటట్టుంది. అలాగా అయితే ఈ మ్యాటర్ మినిస్టర్ వరకు వెళ్తుంది. వెళ్ళనివ్వండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చట్ట ప్రకారం పనిచేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారని నేను కంప్లైంట్ ఇస్తాను. మీ ఆస్తి ఎంతుందో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మినిస్టర్కి మీరు ఇవ్వకుండా ఎంత నొక్కేశారని. అప్పుడు నన్ను వదిలేసి మిమ్మల్ని పట్టుకుంటారు. చూడండి నీలకంఠం గారు, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టే చేశాను. మీరు పెట్టమన్న చోటలా సంతకం పెట్టాను. ఇప్పుడు కష్టం అండి. మిమ్మల్ని బయటేయడానికి ఫేక్ డాక్యుమెంట్స్ మీద నేను సంతకం పెడితే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. భార్య పిల్లలు ఉన్నవాడిని, నన్ను వదిలేయండి. ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుందని నా భార్య కొడుకుని బయటికి పంపించాను. 9:30కి వస్తారు. ఆ లోపల మీరు వెళ్ళిపోండి. మీరెక్కడికి వెళ్తున్నారు? నేను పైకి వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకుంటాను. శ్రీనివాస్, మీరు వెళ్లే ముందు నన్ను లేపండి. తప్పుగా అనుకోకండి. నీలకంఠం గారితో కలిసి అన్యాయం చేద్దామంటే ఆమె ఇబ్బంది పెడుతుంది. కాదని న్యాయంగా ఉందామనుకుంటే మీరిబ్బంది పెడతారు వరస్ట్గా. అయినా సరే ఈసారి న్యాయం వైపే ఉంటాను. నిజం చెప్తున్నాను, జీవితంలో భయం అంటే ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. ఉంటాను. ఏంటయ్యా ఇది? దేవిక దెబ్బకు బాగా భయపడ్డట్టున్నాడు. ఇక ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదు. ప్రభాకర్, ఎక్కడున్నావయ్యా? ఇంటి బయట ఉన్నాను సార్. బయటేం చేస్తున్నావయ్యా? లోపలికి రా. నేనిక్కడ ముళ్ళ మీద కూర్చుంటే ఈ ప్రభాకర్ బయట చల్లగాల్లో నిలబడ్డాడంట. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్లందరూ వాళ్ళ ఆఫీస్ కంటే మన ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు, సీక్రెట్గా మీటింగ్ అని చెప్పినా ఒక్కడు కూడా రావట్లేదు. నేనిక్కడ ముళ్ళ మీద కూర్చుంటే ఈ ప్రభాకర్ బయట చల్లగాల్లో నిలబడ్డాడంట. ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్లందరూ వాళ్ళ ఆఫీస్ కంటే మన ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు, సీక్రెట్గా మీటింగ్ అని చెప్పినా ఒక్కడు కూడా రావట్లేదు. ఇప్పుడా వచ్చేది? వచ్చాను కదా. ఇంతకీ మీ ఆఫీస్లో ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ఏంటే, ఏమీ లేదా? ఏ, అందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఏమో, ఎవరికి తెలుసు. నేను ఇక్కడ ఉండాలా లేక వెళ్ళిపోవాలా? ప్రభాకర్ గారు, మీరు కూర్చోండి. నీలకంఠం గారు ఏదో టెన్షన్లో అలా మాట్లాడారు. మీరు కూర్చోండి. ఇంతకే ఆ దేవికా సత్యం ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదు. రాత్రి పగల్లో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారని సిటీ అంతా కోడైకి వస్తుంది. ఏ, నీకు తెలీదా? ఏమో, నాకేం తెలుసు. ఏం అడిగినా తెలీదు అంటున్నావు. ఏమైందయ్యా నీకు? ఏ క్షణంలో నా జాబ్ ఏమవుద్దోనని నా టెన్షన్ నాది. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు దొరికిపోతే పెన్షన్ కూడా రాదు. ఇదిగో, నా మొబైల్కి ఎక్కువసార్లు కాల్ చేయకండి. ఇంకో 6 నెలల వరకు నన్ను కాంటాక్ట్ చేయకండి ప్లీజ్. ఏందయ్యా ఇది? పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ను కాల్ చేయొద్దని చెప్పినట్టు చెప్తున్నాడు. మా నాన్నని కలవమని చెప్పారంట. ఆయన రారు, చాలా బిజీగా ఉన్నారు. పిల్ల కాకేం తెలుసు ఉండేది దెబ్బ. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా? రమ్మని చెప్పింది నీలకంఠం. నాతో పెట్టుకుంటే నిలబడ్డ చోటే నేలమట్టమైపోతారు. రానంటే ఊరుకుంటారా? 10 మంది రౌడీలను పంపించి ఎత్తుకుని రమ్మని చెప్తా. హేయ్!
నేనేమన్నా స్టార్టప్ కంపెనీ నడుపుతున్నాను అనుకున్నావా? నేను కూడా సేమ్ ప్రొఫెషన్. నువ్వు 10 మందిని పంపిస్తే నేను 20 మందిని వెనకేసుకొస్తా. దాదాగిరి వద్దనే ఒక్కడనే వచ్చా. నీ రుబాబు మా దగ్గరొద్దు. మా నాన్న ఎక్కడికి రాడు. సార్ ఏంటిది? ఎవరు మన మాట వినడం లేదు. ఖచ్చితంగా టైం బాలేదు. మనం నేల చూపులు చూస్తే పక్కోడు చిన్న చూపే చూస్తాడు. కాబట్టి ఇలాంటి టైంలో మనమే తలెత్తుకుని నిబ్రంగా కూర్చుని ఆలోచిస్తేనే బయటపడతాం. లేదంటే మనమే నేలమట్టమైపోతాం. మేడం, కొరియర్ ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి మేడం. ఇవి నీ వస్తువులు, నీకు చెందాల్సినవి కాబట్టి పంపాను. అలాగే నా వస్తువు ఒకటి నీ దగ్గరుంది.